సో ఈ వీడియో చూసే ముందు మేము ఒక అవేర్నెస్ కోసమే చేస్తున్నాం ఇది 100%. ఎట్లా అంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇట్లా అడిగి ఏదో ఇట్లా మనం ఇట్లా హెల్ప్ చేయగానే ఆడేమో పరారైపోయి పైసలన్నీ మింగిండనుకో లాస్ట్కి ఎర్రి మనం అవుతాం అంతే. అట్లా అందుకోసమే మీ ముందరికి ఏమున్నా నిజం కోసమే వీడియో తీస్తున్నాం. కరెక్టా కాదా? నీ బావు కోసమా కాదా? నువ్వు మంచి కావాలన్నా కాదా? అరే ఇట్లా చాలా అయినాయి బ్రో, మస్తు అయినాయి. వద్దు అట్లా లక్షలు మాకు ఇంకా నువ్వు స్పాట్ లో దొరికి హైలైట్ దొరికినావు. ఇంకా మా సబ్స్క్రైబర్ అంటే పోతలేడు పొద్దున్నే పోరాబోయ్ అని చెప్పిన ఆ నోట్ నుండే వాళ్ళ అన్న వాళ్ళ పేర్లు చెప్పిండు. వాళ్ళని నిజం చెప్పారు. మేమైతే అబద్ధం ఏం నమ్మినాం రా, మేమైతే నమ్మినాం. మీరు అబద్ధం ఆడలేను. మేము అబద్ధం ఆడలే, మేము నమ్మినాం. వేరోడు చేసి నా మీద నూకేసి నేను పిఎస్ పోయినా. సరే నువ్వు ఏమని పాత నీ దగ్గరనే పెట్టుకో. నీ గురించి నీ అంతర్థం అయిపోయింది అని లైట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు ఒక చిన్న సంఘటన జరిగింది. అదేందో నాకు ఎట్లా చెప్పాలో అర్థం అయితలే. ఏమనుకోకండి రా, మీ ఇద్దరు చెప్పురి. అయితే వచ్చేసి విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చెప్తా. అయితే మినిమం మెయిన్ పాత్రనే మధ్యలో పెట్టి మాట్లాడిపిస్తా. మనోడు ఇట్లనే ఒక పర్సన్ వచ్చిండు. సో మనోడు నన్ను పొద్దున్నే చ్యుతి చేసిండు. ప్రమోషన్ కాదు ఏం కాదు, మనోడు కల్లా ఉండు. అయితే చేపాల మమ్మీ నాకు అట్టి పండ్లు ఇస్తుంది కింద ఉంటే మనోడు చేపాల మమ్మీని హెల్ప్ చేయరు అంటుండు. సో మనోడు అందుకనే గ్రౌండ్ లోనే పెట్టినాం, చేపాడు వచ్చే వరకు ఓనంటుండు. సో మనోడు ముందు పెట్టి చూపిస్తాం. అయితే మేము లాస్ట్ టైం అనంతపూర్ వీడియో చేసినాం కదా, లైక్ ఇట్లా మన దగ్గరికి వస్తే మనం మంచి రిసీవ్ చేసుకోవడం. జర మనోడు అంత దూరం నుంచి వచ్చిండు అది అని చెప్పి మనం అట్లా చేసినాం. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. కానీ మన దగ్గరికి రావడమే డిస్రెస్పెక్ట్తో వస్తే మనం ఏం చేస్తాం? ఒకసారి నాకేం అర్థమైతే ఏం చెప్పాలో కూడా. వచ్చాడు మాట్లాడుతుండు, వచ్చేసే కదా ఇగో మనోడే పర్సన్. బై నమస్తే. నమస్తే భయ. కొరడు ఏదేదో అంటుండు, మళ్ళా మానేసిన కళ్ళు అవుతా అంటే మళ్ళీ తెప్పిస్తా అంటే తాగుతా అదేని అంటుండు. తాగుతానా అంటుండు. ప్యాకెట్ ఎత్తకుండా తాగుతా, దింప కూడా తాగుతా అంటే తాగుతానా అంటుండు. ఏం చెప్పాలి చెప్పురు మనకి, ఏం వెళ్ళియాలి అదంతా ఎప్పుడు అడిగినవురా? ఇప్పుడే నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, మనోడికి అడుగుతానే ఉన్నాడు అన్న తెప్పి అంటుండు. అయితే బ్రో అసలు మీరు ఎందుకు వచ్చిర్రు బ్రో? ఏంది మొత్తం చెప్పి. నా పేరు శ్రీరామన్న, చిలుకూరు నుంచి వచ్చిన అన్న వాళ్ళ దగ్గరికి. ఇట్లా ఏంది మా డాడీకి బాగాలేదన్న 3 years బ్యాక్ నుంచి. ఏమైంది? మా డాడీ పొద్దురా చేస్తాడన్న, బీపీ షుగర్ ఉంది. మీ డాడీ పేరు ఏం పేరు? చందర్. మీ మమ్మీ పేరు? మంజుల. నీ పేరు? శ్రీరామ్. అంటే ఎవరైనా ఉన్నారా నీకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? చెల్లి ఉందన్న, చెల్లి హాస్టల్లో చదువుకుంటు. అయితే మా డాడీ కూడా ఆటో నడిపిస్తాడన్న, పోతురా చేస్తాడు. ఆయనకు బీపీ షుగర్ ఉంది. మధ్యలో ఏంది లాస్ట్కి అయిపోయినాక కాల్ చేసుకుంటారు కానీ ఆ టైంలో టాబ్లెట్స్ వేసుకోలేడు. ఇక రాఖీల పండుగ వచ్చే లోపల ఎఫెక్ట్ గట్టిగా కొట్టేసింది. దాని తర్వాత కూడా టాబ్లెట్స్ వేసుకోలేడు, ఎఫెక్ట్ గట్టిగా కొట్టేసింది ఇక డాడీకి. మళ్ళీ మీ డాడీకి బాగాలేదు బరాబర్ కరెక్టే. నువ్వు ఇట్లా కళ్ళు తాగకుండా చేస్తే ఎవరు హెల్ప్ చేస్తారు? అది మా డాడీకి కాలు చేతులు పడిపోయినాయి అన్న. మైండ్లో అనేది రక్తం గడ్డ కట్టుకపోయింది, కంటి చూపోయింది, కాలు చేతులు పడిపోయినాయి. మా డాడీ కూడా ఆటో నడిపిస్తాడు. ఆటో అమ్మేసినాం. మా అమ్మ బంగారం గింగారం ఏముందో అంతా గిరి పెట్టేసినాం. మీ మమ్మీ ఏం జాబ్ చేస్తారు? మా మమ్మీ హౌస్ వైఫ్ అన్న, ఇంట్లోనే ఉంటుంది. ఇక నేనే దాని తర్వాత క్యాటరింగ్ పని కానీ లైట్ల పని కానీ ఏ పని అంటే ఆ పనికి పోయినా పోయి ఆ ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా. ఇప్పుడు కూడా చిలుకూరులో అయింది, బ్యాండ్ కొట్టుకుంటా ఇంట్లో నడిపిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మధ్యలో క్యాటరింగ్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఫోన్ వచ్చింది మా మమ్మీకి. నా దగ్గర ఫోన్ లేదు, క్యాటరింగ్ ఇట్లనే ఫోన్ పోయింది. ఎట్లా పోయింది? ఇట్లనే లేనా అదే సిలగ్నేషన్ వల్ల ఎట్లుంటది మనిషి ఆడ ఫుల్ పబ్లిక్ ఉంటారు కానీ క్యాటరింగ్ చేసేస్తాను ఎవరెవరు. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి నేను నా పని నేను చేసుకుంటున్నాను. తర్వాత ఇక చూస్తే ఫోన్ లేదు. సరే అదంతా ఓకే భయ. ఇప్పుడు ఇట్లా అయింది అని అన్నావు. సరే నీకు హెల్ప్ కావాలని అన్నావు. అవునన్నా, నువ్వే బరాబర్ లేవు. బరాబర్ ఉంటే ఇప్పుడు నువ్వు అంత దూరంకి వెళ్ళి చిలుకూరుకి వెళ్ళి వచ్చినా అంటున్నావు. సరే నువ్వు ఎట్లా వచ్చినావు చిలుకూరు నుంచి ఈ దాకా? ఎట్లా వచ్చినావు? లిఫ్ట్ ఆడుకొని వచ్చినాను. నీకు లిఫ్ట్ ఇస్తారని కాన్ఫిడెన్స్ తోనే వచ్చినావు? కాన్ఫిడెన్స్ అయితే ఏం లేకుండే, మరి ఇక్కడికి వద్దామని చెప్పి వచ్చిన. రోజుకి ఎన్ని సీసాలు కళ్ళు తాగుతావు భయ? ఏ లేనా తాగుతావు ఇప్పుడే తాగుతాను అన్నావు. తాగుతానా శీషాలు అంటే అని ఏం లేదు. మరి ఎంత తాగుతావు? గ్లాస్ అంతే. డైలీ గ్లాస్ మధ్యాహ్నం అసలు ఎట్లా అమ్మమ్మ వాళ్ళ చిన్న కామన్ సెన్స్ ఉందా అమ్మమ్మ నీకు? ఓరన్నా ఇప్పుడు ఇంట్లో ఇట్లా పంపుతారు అదేనంటారు. ఓడన్నా బయట వాళ్ళు చెడగొడుతారు అని చెప్పేసి ఇంట్లో అంటారు కానీ ఇంట్లో చెడగొడితే బయట ఏమంటారు? పట్టించుకోరు మా కొడుకులు. కళ్ళు అందరూ ఇంత పోరాడు అని చెప్పి షాపులకి మంచిది కాదన్నా. ఒక్కొని టాయిలెట్ పోస్తాం
అవునా ధన్మని పిడిసి వచ్చేసి కంతలు గింతలు వలిగిపోతాయి. అది మంచిది కాదన్న ఉత్తి పిలిచి వస్తుంది అది చిన్నప్పటి అవన్నీ నుంచి తాగుతాయి. అలవాటు చేసేసారు మమ్మీ Waste అది. అమ్మమ్మ వాళ్ళు నువ్వు చిన్న చిన్న మంచిగా గ్లాస్ ఉంటే మీ డాడీకి మొత్తం నువ్వే చూసుకుంటావు అన్న. నువ్వే చూసుకుంటావు. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే ఇట్లా పోరోని ఆలీలు ఆ ఇంట్లో ఖాళీ ఉన్నా అని చెప్పేసి సిగరెట్లకు పంపించుడు పాన్ డబ్బాలకు పంపించుడు వంచులకు పంపించుడు అవన్నీ జర బంద్ చేయరి. మీ కాలు చేతులు పడిపోయినా మీరు తెచ్చుకోరు మీకు చేతనే కదా వాళ్ళని జరిపించి బయట వాళ్ళనే చెడిపేస్తారు మీరే చెడిపిస్తారు. ఆహా, అలా పంపిస్తే ఏమవుతుంది అట్లాంటప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఉండని ఇంకోళ్ళని ఆంటీ ఎవరైనా ఉండని అట్లా మీరు పంపించారు అనుకో వాళ్ళకి మీరే హ్యాబిట్ చేస్తున్నట్టు ఇట్లా చూడగానే ఇది అదా దీన్ని పట్టుకొని ముట్టిస్తారా అన్నట్టు వాళ్ళు చెడిపోతారు. కొంచెం మీరు బాధ్యత తీసుకుర్రు అనుకో నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండదు. ఇట్లా మీరే తెప్పిస్తే మీరు మీ చెల్లెతో మిమ్మల్ని మీరే ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఇగో అన్న ఇప్పుడు మనోనికి వెళ్ళిపోని అంటారు కళ్ళు కొట్టుండు మనోడు. నేను బి దునియా చూసినా ఇవన్నీ జైల్లోనే 10 బాత్రూమ్లు ఉంటాయి లైన్గా. ఒక నీళ్ళు పోసుకుంటే ఒక్కొక్కరికి పక్కన వచ్చి పిడుసులు వచ్చి అన్ని వలిగిపోతాయి. వాళ్ళుడే మనకు జాలిదాయి ఉండదన్న. మంచిగా ఉంటే వరాన్ని హెల్ప్ చేస్తారన్న. ఇట్లా కళ్ళు తాగేసి వచ్చి నువ్వు డైరెక్ట్ మా ఇంటి కాడికి వచ్చేసినావు. ఇంట్లో లేడీస్ ఉంటారు. కొత్తగా పెళ్ళయింది మా వైఫ్ గీఫ్ బట్టలు గిట్టలు బయట విండుతావు. తమ్ముళ్ళు తీసుకొచ్చిరా తమ్ముళ్ళు కాదు నువ్వు ప్రమోషన్ అని చెప్పి వచ్చేసినావు. మన తమ్ముళ్ళు వాళ్ళకేమో ఇక రారా నీకేం చెప్పిండ్రా మనోన్నే ఏం చెప్పిండు చెప్పు. నాకు హెల్ప్ కావాలి మా డాడీ బాగాలేడు అన్న వాళ్ళతో ప్రమోషన్ చేయాలని చెప్పాలి. చెప్పినారా అన్న వాళ్ళతో హెల్ప్ కావాలని చెప్పిన సరే నువ్వు అంతా చెప్పినావు ఒక మాట ఆగు. నువ్వు అంతా చెప్పినావు అంత విన్నా సరే జర అట్లా ఏమో అనుకున్నాం. నువ్వు ఇంతసేపే చాపా నువ్వు ఏమడుగుతున్నావు అన్న ఒక శిష తెప్పి అన్న అది అని అంటున్నావు. అన్నాడన్నా తాగుతావా అని. సరే ఆడ నామకే వస్తాను నువ్వు తాగుతావు ఆకలి అవుతుందని అంటాం. చుట్టాలు ఇంట్లో ఆకలి అవుతుంది అన్నం తిని అంటారు. పేరుకి నామకే వస్తే మనం ఏ తినమంటాం. ఫోర్స్ చేస్తే అన్నం తింటాం. ఇప్పుడు నువ్వు కళ్ళు తాగానన్నావు. చాపాడు క్రికెట్ ఆడుతుంది ఇక్కడ భవానీలో కళ్ళు మంచిగా ఉంటా అనగానే ఏమంటున్నావు తాగుతానా అంటుండు. అదేంది అదేంది బ్రో మళ్ళా తిన్నా పోయి అడుగు అన్నట్టే ఇగో అన్న ఒకటి చెప్తా మేము మా గురించి చెప్పుకుంటలే నా మేము మా గురించి చెప్పుకుంటలే నీ కోసం. నా మంచి అరే మీ డాడీకి బాగాలేదు భయా నువ్వు ఇట్లుంటే కళ్ళు తాగితే మీ డాడీకి మంచిగా అవుతుందా చెప్పు. హ్యాండ్ కొట్టే కాడ అడ్వాన్స్ బి ఇస్తారు. నుంచో ఆడపిల్ల వాడిన మొగోన్వి తెలుసా. నేనే నడిపించుకుంటున్నా కాళ్ళు జోకే కొన్ని జోకే అవసరం లేదు. కళ్ళ గర్రెలు ఎగరేసుకొని తిరుగుతాం మనం పైనుంచి కింది దాకా మంచి నువ్వు ఏజ్ నుంచి తాగుతున్నావు చిన్నప్పటికే అది నీకంటే 1 నంబర్ చిప్రి అని ఉండే నేను రామ్నగర్ లా ఇవ్వని పడతాను కొట్టుడు గుంజుకుని మస్తు చేసిన కాదు తీసుకోవాలి అన్ని ఒక మందాయి అలవాటు ఉంటేనే ఏం కాదు కళ్ళు తాగితే పిడిసి వస్తుంది. 15 ఇప్పుడు ఎంత ఏజ్ 17. ఇప్పుడు అమ్మమ్మ చిన్నప్పటికెళ్ళి ఆయిపిస్తాడు అన్నాడు. మళ్ళీ మధ్యలో బంద్ చేయించారు. మా డాడీ అప్పుడు మంచిగా ఉండే కదా. ఇప్పుడు మీ డాడీ ఎట్లున్నావు ఇప్పుడు జర బెటర్ అన్న. ఇప్పుడు నీకు నాకేం చెప్పినా ఒక చిన్న ఫోన్ అన్నా లేకపోతే ఒక 5,000 10,000 అన్నా ఇస్తే రెంట్ కట్టుకుంటా అని చెప్పిండు. ఇంట్లో ఉంటా మమ్మీ డాడీని చూసుకుంటే ఇంట్లోనే ఉంటుంది. ఇక నేను క్యాటరింగ్ వర్క్ అని చెప్పి ఇప్పుడు క్యాటరింగ్ వర్క్ నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు మీ ఇంట్లో పైసలు ఇంకొవరు ఇయ్యారా? ఎవరు ఇయ్యరు. మొత్తం ఏమున్నా నేను చూసుకుంటాడు. ఏ చుట్టాలి బాబాయ్ చిన్నమ్మ ఎవరు చూడరు. మా మమ్మీ డాడీని పెట్టుకోరా. మా అంటే ఒక నెల రాసిన ఆడిడే ఇస్తాడు అంతే. ఎవరు చూసుకోరు పెట్టే మొగోళ్ళం జిందగీ ఆడపిల్ల దినాకరానికి అలా మమ్మీ ఫోన్ చేసిందంటానా నేనే చేసిన. అయితే మనోడు ఇంతసేపు ఆడ కూర్చుంటే నా నంబర్ నా ఫోన్లోకి వెళ్ళి చేస్తా అన్నాడు. నా నంబర్ వద్దు బ్రో మంచిగా ఉండదు వేరేలో నంబర్లోకి వెళ్ళి చేయి అదేనంటే నేను చెప్పిన. ఒక అన్నని ఫోన్ అడుకుండా అలా మమ్మీ కాల్ చేసిండు. ఫోన్ చేయగానే స్టార్టింగ్ మమ్మీ మమ్మీ 7:30 హాస్పిటల్ పోయినావా అని మనోడే అడుగుతుండు. వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే నువ్వు ఏడికి పోయినవురా పొద్దున్న నుంచి పత్తకలేవు అన్నట్టు వాళ్ళ మమ్మీ అట్లా అడిగింది. అనగానే ఇక మనోడు అంటుండు అన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన అంటే ఏ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చినావు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అన్నది. మళ్ళీ దాని తర్వాత ఇట్లా హెల్ప్ చేస్తారు మమ్మీ మనకి హెల్ప్ చేస్తారు మమ్మీ అన్నాడు. ఏం హెల్ప్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అన్నది. అనగానే నేను పక్క కూర్చున్న బ్లాక్ అయిపోయినా. అంటే ఇటు మనోడు అన్నీ చెప్పుకొని వచ్చిండు మళ్ళీ ఏం హెల్ప్ చేస్తున్నా నా రిటర్న్ వాళ్ళ మమ్మీ అడుగుతుందని చెప్పేసి నేను పరిచయం అయిపోయాను. వాళ్ళ మమ్మీ డైరెక్ట్ ఏమంటుందంటే 1,00,000 రూపాయలు ఇస్తారా వాళ్ళు అదేనంటుంది. నాకు వేరేలా కనిపించింది. మళ్ళీ ఏమైంది నాకైతే సంబంధం లేదు ఎల్పీలు నువ్వేమన్నా చూసుకో మళ్ళీ నాకు ఫోన్ చేయకు అంటే మనోడు ఏమన్నా నీతోటి మాట్లాడిపిస్తాం మమ్మీ చాపాన రాగానే ఆయన రాలే అదేనని చెప్పేసి మనోడు అన్నాడు. ఇలా మమ్మీ ఏమంటుందంటే నాకు ఏ ఫోన్ మాట్లాడిపోయాక నువ్వే చూసుకో నాకు సంబంధం లేదని చెప్పేసి అలా మమ్మీ ఫోన్ కట్ చేసేసింది. నేను మళ్ళీ అడుగుతుంటుంటే ఒకసారి అది మైకి
ఇది భయ్యా అంతా ఒక నిమిషం acting ఇదంతా. ఒక నిమిషం మమ్మీ కూడా బరాబర్ లేదు కదా షేర్. ఇదంతా స్టోరీ మమ్మీకి తెలియదా నేను చెప్పకుండా వచ్చిన నేను వేరే దగ్గరకు పోతున్నా నువ్వు అన్నీ చేస్తున్నావు, వేరే అంతా తాను పోయి మంచిగా ఉంది. వచ్చిన. అరే ఇప్పుడే వింటున్నావా అంటే ఇగో మనోళ్ళు పక్కన లేదంటే మనోళ్ళు పక్కన ఎవరో సిగరెట్ అవుతాడు. నేనంటే ధర్మం పక్కన వస్తున్నా. మనోడు ఏం చేస్తుండే అప్పటిలోపల మనోడు ఏమో అడిగిండేమో అన్న ఇవా సిగరెట్ అని చెప్పేసి సిగరెట్ అడిగిండు, తాగుతుండు. మళ్ళీ చాపాన్ దగ్గరకు వచ్చి ఏమంటుండు అన్న నాకు ఇక్కడ భవానీ కాడ మంచిగా ఉంటా అంట అది తెప్పి అన్న అదే చింటానా అంటే నేను మజాకులు అడిగినా నేను వంద జోకులు వేస్తా. అది మజాకులు నవీన్ ఇంతసేపు నవీన్ జోకులు వేసినప్పుడు దినాక మురారి గారిని మురారి గారి నీడు దేవరా అరే నువ్వు దేవరా మజాక్ ఆడుతున్నా. అప్పుడు అయితే ఈడు ఏమన్నాడు, తాగడం బంద్ చేసినా అన్నాడు. అయితే నేను ఒత్తి ఏమనలే, మురారి గారు తాగుతాడు, మురారి గారితో ఒక షీషా కొడతావా కళ్ళు కొడతా అంటుంది. నే యాక్టింగ్ లో ₹2 యాక్టింగ్లు పీస్ వేసుకున్నావు ఈడ. ఇక మనోడు ఇంకా అయినా పీస్ గీసి వేసుకుండు టాటోస్ ఏమేమో. ఇప్పుడు కోమాలు ఉన్నావా లేవాను ఏం లేను చూడు అరే ఇవన్నీ వచ్చుడు ఇట్లా బంద్ నీది నువ్వు బంద్ చేసి పని చేసుకున్నావు అవసరం లేదు నువ్వు. మళ్ళా క్యాటరింగ్ లో స్టార్ట్ అయినాయి అంట. స్టార్ట్ అయితే పెళ్లి లేడన్నా బతుకోవచ్చు మొగోడు. గాంధీ కాడ అన్నం తినేవి బతుకోవచ్చు 24 గంటలు 24 అవర్స్ ఉస్మానియా గాంధీ. ఇవన్నీ వేస్ట్. మీ డాడీని మీ అమ్మని చూసుకో, ఈ కళ్ళు గిల్లు బంద్ చేసుకో. జిందగీ అది కాదు, కప్పట్లో ఆయన అయింది అయిపోయింది, ఇప్పుడు అది కాదు. అరే హెల్ప్ చేయడానికి పెద్ద అరే ఒక నిమిషం హెల్ప్ చేయడానికి పెద్ద మాట ఏం కాదు. మన ఎందుకు కాదు, మొన్న అనంతపూర్ ఫ్యాన్ అని వచ్చిండు, ఈయన భయన బాగాలేదంటుండు వెళ్ళిపోయానికి. ఆడుతీ ఫ్యాన్ అని వస్తేనే ఆడు 10,000 కాలుత్తి ఆయనకి తీసుకొని పోయి జూడియో గిడియో కట్టింగ్ గిట్టింగ్ బిర్యానీ మళ్ళీ ఆయనకి ట్రైన్ ఎక్కియానికి అన్న అది అని అన్నీ అట్లా చూసే నెక్స్ట్ డే ఆడ రిప్లై కూడా ఇస్తలేడు మన బరాబర్. దానికి ఇంటికి పోయినాక ఫోన్ చేయరా వీడియో కాల్ అన్నాం, అది బియ్యలే. ఇప్పుడు ఏంటంటే మీరు బి ఆ మనోడు అంత దూరంకి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థమైతలే. ఇప్పుడు మనోడు చెప్తుండు అందరూ ఏమనుకుంటురా, ఇట్లా హెల్ప్ చేసి స్కానర్ పెట్టంగానే పంపిస్తారు కదా, హలో గాయస్ అందరు నమస్తే ఇట్లా మనం బాగాలేదని అట్లా చేస్తురు. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అనుకుంటారు, అంతా ట్రెండింగ్ అయిపోయింది. అదంతా మస్తు మంది అట్లా పైసలు వాళ్ళ అవసరానికి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్సే నేను చూసిన లైవ్ లో సరే స్టోరీ. మనోడు ఇప్పుడు బాలే అంటుండు, ఒక నిమిషం మనోడు ఇప్పుడు బాలే అంటుండు, ఒక పేపర్ మీద వెళ్ళాలి డాడీ. ఏం చేయలేదు, మీరు కూడా నమ్మేటట్టు ఉండాలి. మీరు బి ఏం ముఖం పెట్టుకొని పైసలు వేస్తారు. ఎవరికైనా పైసలు వేసేదానికి ఏదో ఒక కారణం ఇష్టం అని చెప్పేసి ఏదైనా ఒకటి ఉండాలి. అందులో ఏం లేదా అంత ఇట్లా స్కానర్ పెట్టి ఇట్లా బాగాలేదు ఇట్లా బెడ్ మీద వండుకుంటూ ఆయన 10 లక్షలు 6 లక్షలు అంటే ఏడిగేలా అంత సినిమా వేస్ట్ సినిమా. ఉంటే జెన్యూన్ వచ్చి మమ్మల్ని అడిగినా నేను ఏమన్నా సిలక్ తాగుతానంటే ఎట్లా నమ్మాలో నాకు సమజ్బే అవుతా. ఈ సిలక్ తాగేటోళ్ళని అస్సలకే నమ్మ నేను అయితే, ఎందుకంటే అది వేస్ట్ పుల్ల. 5,000 ఇస్తావు ఏం చేస్తావు? 5,000 ఇస్తా, ఇప్పుడే ఇస్తా, ఫోన్ పే కొడితే ఏం చేస్తావు? ఏమో ఇంకో 2 పేటీలో సిలక్ తీసుకుంటాడు. ఇప్పుడు అందరూ శాంతినగర్లు రాను, ఏడా శాంతినగర్ మన బండ్లగూడ కాళీ మందిర్. బ్రో నేను ఇంకోటి ఏంటంటే నేను ఎగతాలు చేస్తున్నామని చెప్తలే, నీ స్టోరీ అంతా తెలిసింది కాబట్టి నేను ఇగో మన పబ్లిక్ అట్లా అని చెప్తున్నా. నేను చెప్తున్నా బ్రో నీకు, ఎందుకంటే ఇగో మాట్లాడుతున్నావు నీ ఇజ్జత్ మీద ఇవ్వద్దు, కానీ నువ్వు ఏంటంటే నేను నీకు తెలిసింది కాబట్టి చెప్తున్నా. వేరే రోడ్ అయితే చూస్తేనే ఉరికిపోతా, నువ్వే నేను రాగానే లేచి వెళ్ళిపోతున్నావు. అవునా? అవును వెళ్ళిపోరా, అవన్నీ వేస్ట్. వెళ్ళిపోను ఎందుకన్నా, నువ్వు గుమ్ములు ఉన్నావు నష్టాలా. ఇంటికాడికి పోయినామంటావు మందు తావు కొట్టరు తావు ప్రూఫ్ నమ్మిపి పైసలు ఏమైనా సెటిల్ చేసాం మనం. కొట్టరు తావు అంతా కావాలనిపిస్తే మందా ఒక బీరుదాయి వండుకో, ఆ కళ్ళు ఏమైతే తెలుసా పిచ్చోళ్ళు అయిపోతారు. మమ్మీకి వచ్చిండో ఇది కథ నిజమా అని అడుగుతాను అన్నా, నాకు నమ్మబుద్ధి అవుతుంది ఇట్లయినా ఇంటికి అడుగుకోవాలి. నీకు 5,000 కాదరా 10,000 బియ్యానికి వెనకాల ఓం మేము. హలో అమ్మా, ఇగో ఇక్కడ అన్న వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు, అన్నతో మాట్లాడదు. నువ్వు మాట్లాడు బ్రో, నువ్వు మాట్లాడినాక ఏమి కాదు. హలో అమ్మా, డాడీకి ఏమైంది అవన్నీ అడిగిరు అన్నవాళ్ళు, డాడీకి ఏమైంది అవన్నీ అడిగిరు అన్నవాళ్ళు, అడుగుతారు
అయ్యింది కుల్లా చెప్పేసిన. ఇక ఇప్పుడు ఏంది అన్న వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతారంట. చెప్పు నువ్వు అన్నకి ఇస్తున్నా. ఆంటీ ఇది ఏమైందా ఆంటీ? నా స్టోరీ చెప్తుండేదో షుగర్ బీపీ వచ్చి కమ్మి అనిపిస్తాను. అయితే వేరే హాస్పిటల్లో ఏమైనా చూపించిరా అంటే మీరు? చూపెట్టిన. ఏమన్నారు మరి? షుగర్ తగ్గితేనే వస్తాయంట. మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుందా లేదా ఆంటీ? చేపిస్తున్నాం అట్లనే ఇంకా. చేపిస్తురా? ఏ హాస్పిటల్ అండి? ఇక్కడ ఉస్మానియా. ఉస్మానియా హాస్పిటలా? ఉస్మానియా చూపెడుతున్నాం, బయట కూడా చూపెడుతున్నాం. బయట మళ్ళీ ఏమన్నారు? షుగర్ కంట్రోల్ అవుతలే. షుగర్ కంట్రోల్ అవుతలే? మీరు ఉండేది ఎక్కడ ఆంటీ? ఇక్కడనే సౌత్ సిటీ ఆంటీ చిల్కు బిట్ట. హలో అమ్మా, ఇప్పుడు నేను చిలుకూరులోనే బ్యాండ్కి పోతున్నా. నువ్వు సన్ సిటీలో అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నావుగా. నేనే చూసుకుంటున్నా ఇప్పుడు ఏమున్నా. అదే అన్న వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేయించిన. ఫోన్ చేసి తమ్ముడు కాదు అమ్మా అంటే చేసిన. అయితే కాదమ్మా, మీ కొడుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు అమ్మా మా దగ్గరికి. అయితే ఏంటంటే మనోడు ఇప్పుడు నార్మల్గా వస్తే అది ఏమో అని నేను మనోడు కళ్ళు తాగేసి వచ్చిండు ఆంటీ. తాగేసి వచ్చిన ఏమైంది బ్రో, నువ్వు తాగేసి వచ్చినావు అది అని అంటే లేదన్నా నాకు చిన్నప్పటికెళ్ళి అలవాటు అన్న, మా అమ్మమ్మ అలవాటు చేసింది అంటుండు. డైలీ తాగుతాడంట. కళ్ళు లేకపోతే అయిబత్ అవుతుంది అంటుంది. కళ్ళు లేకపోతే నాకు అయిబత్ అవుతుందా? నాకు కళ్ళు ఉండాలంటే ఇప్పుడు మజాక్లో ఒక షీషా తాగుతా అంటే తాగుతా అంటుండు. అంటే నేను హెల్ప్ గురించి వచ్చిండా మరి ఏంది మళ్ళీ ఇప్పుడు ఏమో తాగుతా అంటుండు. ఎట్లా నమ్మాలా ఆంటీ? తాగుతావారా? భవానీలో ఒక షీషా బాగుంటుంది అంటే తాగుతా అంటుండు. సరే ఆమా తాగుతావా? అరే ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక శిష్య తాగిన ఉండే నేను ఏదైనా ఈడ రామ్నగర్లో. నీకు ఎట్లా తెలుసు కల్లా అక్కడ? వేరే కంపౌండ్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు కోమలు ఉండు మనోడు. నీకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది? జయమ్మ చేయలే. ఆమె ఎప్పుడు చేస్తావు ఒకసారి, నువ్వు కంటిన్యూ చేస్తావా? చిలుకూరులో ఉన్నప్పుడు రోజు టెంపుల్ కాడికి. అయితే ఆంటీ ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పిన ఆంటీ, ఇగో మాకు బి కొంచెం నమ్మని మాకు బి కొంచెము నమ్మకం ఉండాలి కదా ఆంటీ. మేము హెల్ప్ చేస్తాం ఆంటీ, అట్లేం లేదు. హెల్ప్ చేస్తాం, ఎంత మాకు తగ్గినంత మేము హెల్ప్ చేస్తాం. కానీ ఇవన్నీ మాటలు మాట్లాడుకొని వచ్చి హెల్ప్ చేస్తాం ఆంటీ, మనం ఇట్లా చెప్పండి అంటే ఏదైనా కరెక్ట్ లీగల్ ఉంటే మనం ఏమైనా చేస్తాం. సరే సరే, మీకు అంత ఇబ్బంది అయితే ఆంటీ మీరు రండి ఆంటీ, ఇక్కడికి హెల్ప్ చేస్తాం, అట్లేం లేదు. కాకపోతే ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో అర్థమైతలేదు. కట్ చేసింది వాళ్ళ మమ్మీ. బ్రో చెప్పు బ్రో ఒక మాట, నువ్వు ఇన్ని గానని చెప్పినావు, మీ మమ్మీ ఏమంటుంది తెలుసా? నీకు ఏడు అలవాటు అయిందంటే నువ్వు జయమ్మ అలవాటు చేసింది, యాదమ్మ అలవాటు చేసింది తప్పు కదా బ్రో. ఒక్క మాట చెప్తున్నా. ఇగో గాయస్ నేనైతే మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఇట్లా అని చాలా మంది వస్తారు. అన్న నా తమ్ముని కాలిపోయింది, చెల్లె కాలి రిపోయింది అని చెప్పేసి కాలిపిలు. ఇగో మన జెన్యూన్ ఉంటే నమ్మండి, అలా ఏమైనా ఉంటేనే నమ్మండి. కానీ ఏంటంటే ధన మనం పైసలు కొట్టేస్తాం. వచ్చినవి ఆ డాక్టర్ సర్టిఫికేట్లు ఏమి ఇచ్చిండు, ఆ స్కానింగ్ పేపర్లు ఏమున్నాయి, ఆ బిల్స్ ఏమున్నాయి, అవన్నీ పట్టుకొస్తే మనం ఏమైనా హెల్ప్ చేయవచ్చు. అది అండ్ ఇప్పుడు అసలు ఈ హెల్పింగ్ అనేది పెద్ద స్కామ్ నడుస్తుంది. పెద్ద స్కామ్ అంటే ఇదే నంబర్ 1 గిరాక్ అంటే ఇదే షార్ట్ అవుతుంది ఈ జనరేషన్ లా. అంతే హెల్పింగ్ షార్ట్ అమ్మో బికారిది చేస్తుర్రు. ఒక బొమ్మలకి స్కానర్ మధ్యలో పెడుతుర్రు, ఇట్లా అంటారు అట్లా అంటారు, పైసలు మాట్లాడుతున్నారు మచ్చా. ఇంకొకటి కాళ్ళు చేయలేదు. ఒక్క నిమిషం. రీసెంట్ గా మేము ఒక వీడియో చేసినుండే వీడిని హెల్ప్ గురించి అని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి చేసినాం, అయిపోయింది, పోనీ క్యూర్ అయిపోయిందంట. ఆ దేవుని దయవల్ల అలా చాలు, క్యూర్ అయిపోతే చాలు. కానీ మళ్ళీ ఒక మెసేజ్ చేయలే, పైసలు పడ్డే మళ్ళీ ఒక మెసేజ్ చేయలే, ఏం చేయలే. ఇట్లా అన్నా ఇట్లా ప్రాబ్లం క్లియర్ అయిపోయిందన్నా అని చెప్పి ఇట్లా ఒక మాట చెప్పలే. మేము అవసరం లేకపోతే మీరు అంటే కాదు, 5,000 ఇచ్చి కల్లా ఎడుపా అని చెప్పాలా. నువ్వు ఒక పని చేయి, ఏంటన్నా రియాబ్లో ఏంటన్నా జాయిన్ అయ్యి కళ్ళు గిల్లు మందు గింది ఇదంతా మానేసి మంచిగా అయినాక ఏదైనా జాబ్ గిబ్ చేసుకో. అప్పుడు వెళ్ళిపోయింది బండి వేపిస్తాం. అప్పుడు నువ్వు రావు, నువ్వే సంపాదించుకుంటావు. పెట్టిస్తా బట్టల షాప్ లో లేడీస్ తెలిసిన ఉన్నాయి. కోట్లు మా మామది బట్టల షాప్ ఉంది, అందరూ వస్తారు, అందరూ వస్తారు. మనది గుడిసెలే బ్యాలెన్స్ ఉంటే ఉంటాం మనం. బ్రో సరే బ్రో, నువ్వు ఏం పెట్టుకున్నావు, నీ మనసులో ఏం పెట్టుకొని వచ్చినావు, నువ్వు ఏం అడుగుదాం వచ్చినావు, ఇట్లా నాకు అర్థమైతే. కాకపోతే ఏంటంటే నువ్వు చేసేది తప్పు బ్రో, కుల్లే చెప్తున్నావు, నువ్వు చేసేది తప్పు. ఇది
ఇవే బరాబర్లు. అట్లా అడగకు. ఇగో అన్నా నాకు ఇట్లా ఉంది అదేనని చెప్పు, కానీ నువ్వు ఇట్లా తాగేసి వచ్చి మరి నాకు హెల్ప్ కావాలా ఏం చెప్పలేదు చెప్పాలనుకుంటున్నా వాడు చూడరు పెట్టే ఏదో ఉబ్బరికి తాగుతావా అంటే అనా తెప్పి అనా అంటుండు. నీకు అలా పైన ఎండ్ ఆఫ్ ది డే వాడు చూడరు పెట్టే మా అంటే ఆ బాబాయ్ ఈ బాబాయ్ ఆ చిన్న మీ చిన్న మా అంటే రోజులు చూస్తారు, రోజులు రాషన్ ఇస్తారు, ఎవరు పెట్టే హాస్పిటల్లో గంట సేపు ఉండమంటే ఎవరు ఉన్నారు? మా అంటే 2 రోజులు 3 రోజులు చూస్తారు. మీ మమ్మీనైనా సరే పెట్టే మీ మమ్మీనైనా సరే మీ మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళకి ఇల్లాలు ఎవరు ఉన్నా మా అంటే 3-4 రోజులు చూస్తారు. 4వ రోజు ఇదేందే మన ఇంట్లోనే ఉంటుంది అంటారు. అంతే మోహన్వి మమ్మీని చూసుకోవాలి నువ్వు. 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, కష్టపడితే నెలకు 10,000 వచ్చినా ఖుషి ఇంట్రా. ఇట్లా వెళ్ళిపో అని చేసి తింటే తిండికి ఎక్కదు పెట్టే మంచిగా ఇంట్రావా జిందగీ అలాగా. మొగోని పోయి ఆడపిల్ల కూడా కాదు నువ్వు. ఒకరి ఇంటికి పోయి పెళ్లి చేసుకోనికి పెళ్లి చేయాలి నా చిల్లకని మొగోనివి. మస్తు బట్టల షాపులు ఉన్నాయి, మస్తు పనులు ఉన్నాయి, నేను పెట్టిస్తా కావాలంటే. కళ్ళు గిల్లు తాగుడు బంద్ చేసుకో. నేను ఇంకా నువ్వు కళ్ళే తాగుతున్నావు, కళ్ళులో నేను మందు పోసుకొని తాగుతుండే తెలుసా. 1 నంబర్ చెప్పి అని ఉండే, ఇవన్నీ బంద్ చేసుకో. వేస్ట్ జిందగీ. మొగోళ్ళు అయినప్పుడు ఎట్లుండాలి, కాలర్ ఎగ్రేయాలి, 10 రూపాయలు డ్యూటీ పెట్టిస్తాం. ఉన్నాయి మస్తు ఉన్నాయి పెట్టిస్తాం. ఆడనే అన్న వాళ్ళకి మాట్లాడదాం అంతే. కిస్మత్పూర్ తెలుసా? అది తెలుసా ఆడ మా అన్న వాళ్ళు 10 రూపాయలు లేకున్నా కాలర్ ఎగ్రేసుకోవాలి, కానీ ఇవన్నీ డమ్మి లెక్కలు చేయొద్దు పెట్టారు. 2 రూపాయలు యాక్టింగ్ అంత సడన్ లా కాదు. నువ్వు వేసే లెక్కలకి సడన్ గా కట్ చేయకపోతే ఎప్పి కట్ చేస్తారా? మీ మమ్మీ కట్ చేస్తుంది నీ ఫోన్. కళ్ళెందుకు అయినా అన్నారు కళ్ళు నువ్వు పిచ్చోనువా. అదేంది చేసినావు అది వస్తుంది రా నాయన సలికి గిల్లికి తెలుసా. మా దాంట్లోనే మస్తు మంది చూసి ఏగై జోగైనా ఫుల్లే చెప్తున్నా. నువ్వు అసలు ఎట్లా అడుగుదాం అనుకున్నావు? షేర్ పడుడే పిడిసొచ్చి పడుడు వలిగిపోతే వెళ్ళిపోతే అన్ని తెలుసా. వేస్ట్ జిందగీ అది కాదు. ఒకటే చెప్తున్నా గాయస్, ప్లీజ్ మీ హెల్త్ మీరు ఖరాబ్ చేసుకోకూరి. జర్రా చూసి ఉన్నారు ఇవన్నీ తప్పుతో వల్ల పోయిర్రు అనుకో, లైఫ్ మొత్తం రాకూరిగా సొవ్వడి ఏరు వెళ్ళిపో. మన కాలం మనమే నించోవాలా. ఎవ్వడు నించోడు, ఎవ్వడు చూడరు మనని. అన్న చెప్తారు అరే అంత అని వెళ్ళిపోయేస్తాడు ఇంత అని. ఎవ్వరు ఏరు 4 రోజులు కష్టపడాలా, 4 రూపాయలు వచ్చినా తినాలా, కానీ మనమే కానీ ఈ వెళ్ళిపో అని చెప్పి ఎవ్వడు ఏడు. అప్పుడు జిందగీ అది, ఇప్పుడు జమానా మారిపోయింది. అప్పుడు అంటే అలోగా నమస్తే మోహన్ బాలే కాలు ఇరిగింది స్కానర్ పెడితే పంపించాడు, ఎవ్వరు లేరు, అంతా అప్డేట్ అయిపోయారు. అన్ని ప్రతి ఒక్క డీటెయిల్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, సర్టిఫికేట్. మళ్ళీ అంత అవసరం ఉంటే నేనే చేస్తాం, మేమే చూస్తాం. పక్కా అది జెన్యున్ ఉందని చెప్పి చూపిస్తా, పక్కా చేస్తుండే హెల్ప్. కానీ ఈయనేమో కళ్ళు తాగుండు. గాయస్ ఇప్పుడు మా అన్న చేప అన్న డ్యూటీ పెట్టిస్తా అంటుండే, ఇక డ్యూటీకి వెళ్ళిపోతా డైరెక్ట్. డ్యూటీ కాదురా, నువ్వు పైసలతోని బస్ ఎక్కి వచ్చేది ఉండే, నువ్వు లిఫ్ట్ ఆడుకొని వచ్చి కళ్ళు అయినా ఉంటే నువ్వు ఎంత గ్రేట్ రా పెట్టి అర్థం చేసుకో. అదేదో ఎండలు వచ్చినావు లిఫ్ట్ ఆడుకొని వచ్చినావు, పైసలు పెట్టి నువ్వు కళ్ళు తాగినావు. నువ్వు ఆడ డ్యూటీలో మనం మకర్ చేస్తే మన వాళ్ళు మింగేస్తారు. నేను సరేనా అట్లా ఉంది. మన వాళ్ళు ముందే వేరే ఉంటారు ఆడ మొత్తం నా దోస్తులు. 2 నెలలు అందరినీ గుర్తుపడతారు మన షానే. 2 రూపాయలు యాక్టింగ్ నేను గుర్తుపడతారా? ఇక ఇట్లుంటాయి గాలి పీలి పరిశాన్ల మీద పరిశాన్లు ఉంటాయి. హలో ఫాదర్, నమస్తే అన్న, ఎట్లున్నావే అన్న? ఒకసారి వీడియో కాల్ చేస్తున్నావు, ఒక మనిషిని గుర్తుపట్టుగా. ఇక చిలుకూరులో ఉంటానంట, మన కాడికి వచ్చింది ఇట్లనే గ్రౌండ్కి. చిన్నపిల్ల 17 years 18 years అంటుండే వస్తారు, చూస్తేనేమో జర పెద్దగా కొడుతుంది. నీ పేరు ఇట్లా చెప్తుండు బాయ్, మిమ్మల్ని గుర్తుపడతా అంటుండే వస్తారు. అదే షార్ట్ అనుకో. ఇగో ఫుల్ నశలు మనోడు సిలక్లా. అయ్యా తిడుతున్నావా? చింటానే తిడుతుంది. ఇదంతా నిజమా? ఇలా డాడీకి ఇట్లా అయింది ఇదంతా? ఒకసారి వీడియోలో చెప్పానా మనోడు ఏం చేస్తాడు? దగ్గర పోతాడు, మా డాడీ కట్టుంది ఇట్లుందని చెప్పి పైసలు అడుగుతాడు. మరి ఇలా డాడీ మంచిగా ఉంటాడా అన్న? మంచిగా ఉంటాడు అనుకుంటా. దొంగతనాలు చేసి మళ్ళీ మన పేరు చెప్తాడు. దొంగతనం కూడా చేస్తాడా? మేము అప్పుడే అనుకున్నాం అన్న, మేము అప్పుడే అనుకున్నాం. అప్పుడే అనుకోని జరగ మనం డైరెక్ట్ వీడియో తీసుకుంటున్నాం. లిఫ్ట్ కొట్టేసి వచ్చిన
అన్న సేమ్ లిఫ్ట్ అడుక్కొని వచ్చిన అన్న Lift అంటుండు మనోడు రామ్నగర్లో కళ్ళు తాగినా అన్న అంటుండు. మళ్ళీ ఒక శీష భవానీలు ఉంటది కుడతావా అంటే ఆ కుడతా అంటుండేడి. సరే అందుకనే సరే సరే చింటాను ఫోన్ చేస్తా అయిపోయింది. సో గైస్ పడ్డాడు బయట అయితే పడ్డాడు మీరే చూసారు కదా. పోలీసు వాళ్ళకి పట్టియాలా చెప్పు ఇప్పుడే ఫోన్ చేస్తా చిన్న పిల్లలు ఉన్నారు కిడ్నాప్ అసలు నువ్వు ఏ ధైర్యంతో వచ్చినావు అదొకటి నువ్వు ఇంతసేపు ఓకే నమ్మినట్టు దాని మీద వీడియో కాల్ చేయగానే ప్రతి ఒక్కరు చెప్తారు డైరెక్ట్ ఈడేడు ఉంటాడో అవన్నీ వాళ్ళ బస్సులకే ఫోన్ చేసి మాట్లాడారు. ఒకవేళ నా ఇజ్జత్ ఎంత గలీజ్ అవుతుండే ఏమంటుండు లిఫ్ట్ అడుకొని వచ్చిందని చెప్తున్నా మీకు అని అంటుండు. తప్పు కదా అది చాలా తప్పు అది. అంతా నువ్వు 2 రూపాయల యాక్టింగ్ ఏమరా పెట్టే మనకు ఉవ్వని ఎంత పెద్ద యాక్టింగ్ చేసినారు అన్నారు ఉత్తగురు ఆన్సర్ అందరు బస్సులు అన్నారు బస్సు అట్లాంటిది కుళ్ళే చెప్తున్నా మీకు ఎంతున్నా మీసం లేదు ముతికి అనుకుంటారేమో పెట్టే షానేయాలని చూసి వచ్చినాం ఇవాళ దినం ఇట్లున్నాం. 17 ఏళ్ళకే కళ్ళు తాగితే 30 ఏళ్ళ వరకు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్తున్నాడు. లేనా 17 వద్దు తమ్ముడు ఇగో నీ లైఫ్ మంచిగా చూసుకో అర్థమైందా. సైదాబాద్ చిన్నపిల్లలది చెర్లపల్లి చెంచల్ కూడా బచ్చా బ్యారెట్లు వేసేస్తారు గాలిపీలి 7th క్లాస్ వరకు చదువుకున్నావు ఎందుకు చదువుకోలే ఇంకా మిగతా అమ్మా ఇగో ఒక మాట చెప్తున్నా నీ కొడుకు చూస్తుండొచ్చు అమ్మా నువ్వు ఈ వీడియో కానీ ఒక మాట చెప్తున్నా అమ్మా అట్లా జర మీ కొడుకును ఒక స్థాయిలో పెట్టు. అందుకే అన్నట్టు అదమ్మా ఇగో నువ్వు ఈ వీడియో చూస్తుండొచ్చు అట్లా వేయించుకోక ఒక స్థాయిలో నిలబెట్టు ఏదైనా డ్యూటీలో పెట్టు మనల్ని సెట్ అవుతాడేమో కానీ ఇగో చూసుకోరు ఇట్లా వింటున్నావు ఈ వీడియో చూసన్నా జర దమాకన్నా జర తెలివన్నా తెప్పించుకోరి. అరే అవన్నీ మానుకో భయ అవన్నీ మానుకుంటా నువ్వు మీ అమ్మని మీ నాన్నని చూసుకుంటావు. మీ చెల్లి హాస్టల్లో ఉందంటున్నావు అమ్మ పెళ్లి అయ్యావా చేస్తానా మగోన్వి కదా ఎట్లా జిందగీ బట్టలు లేకుండా బతుకోవచ్చు ఆడపిల్లని కడుపు మీద కొట్టో వేరోడ్ చేసిన మీదే అది కాదు నీ 17 ఏళ్ళకి దొంగతనమా బ్రో ఏమైనా సిగ్గు అర్థమైపోయింది ఎంత షానే ఆడని. సరే నైట్ లో అయిపోయింది సరే పోనీ అయిపోయింది ఇప్పటికెళ్ళి అన్ని మానేసుకో. నీకు ఏమైనా డ్యూటీ కావాలంటే చెప్పు మంచిగా నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళతో డ్యూటీ పెట్టిస్తా ఆడ మనం మకరే పోనీ రావి ఒక తువ్వ కావాలంటుండు కొత్తవా కాదు మా మనోళ్ళు ఏమంటారు విన్నావా అరే మంచిగా ఉంటే మనమే 10 తొవ్వలు చూపిస్తాం రా భయ్. వాంది ఇప్పుడిప్పుడే బయట పడుతుంది ఏం చేస్తాం 10,000 ఏం లేదురా ఇగో 1000 బనానా 1000 లోకి పోయి ఇంత మందూరు ఇచ్చి పంపానికి పెద్ద మాట కాదు. ఇటువంటి వాళ్ళకి ఇచ్చినాం అనుకో మనం అది వాల్యూ కాదు పాపం దాకి పోతాం మనం జడగొట్టినట్టు అవుతుంది అర్థమైందా. వేస్ట్ జిందగీ అది పెద్ద మాట నీకు ఎందుకు రాబోయ్ మమ్మీ గిమ్మకి మమ్మీ ఎవరికైనా అమ్మనేరా నాయనా నువ్వు మమ్మీ వాల్యూ ఇస్తున్నావు రాబోయ్ ఖరాబ్ చేస్తా నువ్వు పేరు ఖరాబ్ అయ్యాక అంతా లైట్ తీసుకో కానీ ఇటు మంచిగా ఇంటికి వెళ్ళిపో అదొక్కటి చాలు అర్థమైందా. గాయస్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ చెప్తున్నాం మీరు కూడా ఏదైనా ప్రమోట్ ఇట్లా హెల్పింగ్ వీడియో చేసినా కూడా కొంచెం చూసి చేయండి. ఆడ అది నిజంగానే అయిందా లేదా కరెక్ట్ చూసి చేయండి. ఇగో ఇట్లా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ పోతారు మస్తు మంది చాలా చేసినవి ఉన్నాయి. ఇక మేము కూడా ఒక చిన్న క్లారిటీ మేము ముందుకు తీసుకొచ్చి మరీ చెప్తున్నాం కొంచెం అర్థం చేసుకోండి. ఏం చెప్పాలి మిస్ ఉంటారని మనం ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలే. సో చూసి ఉండాలి మీరు కొంచెం పైసలు ఇస్తాం మేము మా చేతులతో దానికి కళ్ళు తాగమని పైసలు ఇచ్చినట్టు అయిపోతుండే. సో మీరు జర చూసి ఉండాలి మీ దగ్గరికి ఎవరు వచ్చినా అని కూడా జర వాళ్ళ కోసం ఆలోచించి మీరు ముందడిగే ఏమైంది హెల్ప్ గురించి వచ్చి ఇట్లా ఫేమస్ అయిదాం వీడియో చేద్దాం అదేనని చెప్పి అట్లా అనుకోకూరి ఆలోచించురి అలాది పుట్టినప్పటికెళ్ళే ఫ్రేమ్లు ఉన్నాం మనము ఫేమస్ ఎలా కాదు మనకి ఇప్పటికెళ్ళో ఫేమస్ మనం ఏంటంటే మీకు తెలియాలా తెలియాలా నలుగుట్ల మాట అన్నట్టు అని ముందు పెట్టి చెప్తున్నాం. జర ఈ మాటలన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని జర మనసులో పెట్టుకొని జర మంచిగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాం. అంతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. సో గైస్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు జాగ్రత్త ఫస్ట్ ఉన్నాను ఓకేనా జాగ్రత్తగా ఉండండి.